కానీ సార్ ఇక్కడ మీరు ఈ మధ్య మీలాంటి మేధావులు ఉత్తర భారతదేశానికి సంబంధించిన అది భాష కానీ లేకపోతే లోక్సభ సీట్లు పెరిగితే కనుక అక్కడ పెరిగితే ఇక్కడ మాకు ఇబ్బంది అని ఇట్లా ఎందుకో కొంత ఒక భయంతో ఆందోళనతో భయం కాదు, ఆత్మ. నేను 13.5 కోట్ల తెలుగు జాతికి జరుగుతున్న అవమానం, ద్రావిడులను దక్షిణాది వాళ్ళగా అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు అవమానపరుస్తున్నా చూసారా. హిందీ భాష అన్నాడు దేశం వదిలేసి వెళ్ళిపోవాలి, దేశద్రోహులని మాట్లాడితే స్పందించాలని ఈ ఆదాని గారు ఇద్దరు మనుషులు ఇది దేశభక్తులా? నేను చెప్తున్నాను దేశ మూలవాసులు, ఈ దేశంలో ఉన్న మూలవాసులు చెప్పిన తప్పు అయితే ఖండించమనండి. ఏదో ఆర్యులు గొప్పవాళ్ళు ద్రవిళ్ళు దరిద్రులని మాట్లాడే దిక్కుమాల సంతను వదిలిపెట్టి ఈ దేశ మూలవాసులు ఇక్కడ మేమున్నా ఎవరున్నా దేశ మూలవాసులు పెట్టుకుని మేము దేశం వెళ్ళిపోవాలా? ఈ హిందీ రాకపోతే మాట్లాడుతున్నా మంత్రిని డిస్మిస్ చేయలేని చేతగాని చావ చచ్చిన ప్రభుత్వాలు ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదా? హిందీ రాకపోతే దేశంలో అయిపోతామండి. నీ హిందీకి లిపేలేదు కదా. మేము మిమ్మల్ని హిందీని నేను చిన్నప్పుడే ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర హిందీ చదువుకున్న వ్యక్తిని. మేము దేశం గొప్పగా ఉండాలని కోరుకుంటాం, కానీ మీరు మమ్మల్ని ద్రోహులుగా చూస్తున్నారు. ఇంకేం మాట్లాడాడు? నేను పేరు చెప్పను కానీ దక్షిణాది లేడీస్ ఎలా ఉంటారు? నువ్వు మాట్లాడతావు పార్లమెంట్లో, ఉంటాం కొంచెం నల్లగా ఉంటాం. నువ్వెవరు మాట్లాడతారు అసలు పార్లమెంట్లో? ఎవరు మాట్లాడింది? భారత పార్లమెంట్లో జరిగిందా లేదా? ఇంకో విషయం కూడా చెప్తాను. సిద్ధాంతకర్త మాట్లాడతాడు వచ్చి నిగ్రోలు ఉన్నారు, దక్షిణాది వాళ్ళు నిగ్రోలు ఉంటారు, మేమైనా కలిసి ఉంటాం. ఏంటి కలిసి ఇలా మాట్లాడితే ప్రధానమంత్రి కానీ లేకపోతే పార్టీ ముఖ్యులు కానీ మాట్లాడారా? అతనితో ఏదో తీయమని ఇస్తారా? అదే మాట మాట్లాడుతూ ఉట్టుకుంటారా? మాకు ఏం మీలాగా తెల్లగా ఉండాలి, చావం ఉండొచ్చు నన్ను అయితే ఏందంట? ఇంత అవమానం జరుగుతుంటే ఖండించాల్సిన గౌరవ ప్రధానమంత్రి గారు, రెస్పెక్ట్ మీద ప్రైమ్ మినిస్టర్. ఒక మాట, ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే పవన్ కళ్యాణ్ ఒక కూటమి అక్కడ నడుస్తున్నది కదా, మరి ఇంత పదే అవమానానికి గురవుతూ మరి ఎందుకు ఉండాలి? మీరు ఆ మాట చెప్పండి వాళ్ళకి. వాళ్ళు భయపడతారు. కేజ్రీవాల్ గారు ఏం చేశారండి? కేజ్రీవాల్ గారు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు? మనీష్ సిసోడియా గారు ఏం చేశారు? కేజ్రీవాల్ గారి దగ్గర ఆయన ఏదో 10 లక్షలు 50 లక్షలు ఎవరికి చెప్పినట్టు దొరకకుండా కూడా దొరకలేదు. ఆయన కోర్టుకు ఏమి విజ్ఞప్తి చేశారు? ఎవరో చెప్పారు, నేను అమిత్ షా గారు నా దగ్గర 100 కోట్లు తీసుకున్నాను చెప్తాను, ఆయన కూడా లోపల పంపిస్తానని అడిగాడు కేజ్రీవాల్ గారు. మనీష్ సిసోడియా గారు దేశం మొత్తం మీద అద్భుతమైన సూచన ఇచ్చిన వ్యక్తి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్. నేను ఆయన తప్పు చేశారు లేదా కేజ్రీవాల్ తప్పు చేయలేదని మనం కాదు నిర్ణయించాల్సిన న్యాయస్థానాలు. ఐ డోంట్ వాంట్ ఆయన ఏదైతే పని కూడా నేను చెప్పనండి. కానీ జైల్లో ఉన్నాడే. ఆ తర్వాత 40,000 కోట్లు 30,000 కోట్లు 50,000 కోట్లు లోపల ఉన్నారు, 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉంటారు. అతను కవిత గారికి విధానపరంగా నేను వ్యతిరేకించవచ్చు. ఆ తెలుగు బిడ్డ తప్పు చేయలేదని కూడా నేను చెప్పను. శరత్ చంద్రారెడ్డి గారు అని ఆయన ఎవరైనా అరవింద ఫార్మా ఆయన, తర్వాత ఇంకొక మాగుంట శ్రీనివాస రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ఎవరో ఆయన రాఘవరెడ్డి గారు, వీళ్ళు అప్పుడుగా మారిపోయారు. వీడు జైలుకి పంపించారు. అలాగే హేమంత్ సోరెన్ 6 ఎకరాల స్థలం హేమంత్ సోరెన్ గారు ఇవాళ జైలుకి ముఖ్యమంత్రిని లాగి లోపల పడేసి జైలుకి పంపిస్తున్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు కాదండి. తమిళనాడులో ఏం జరుగుతుందో తెలుసా మీకు? పన్నీర్ సెల్వం ఇంకొక ఆయన ఉన్నారు కదా పళనిస్వామి గారు, ఏంటి కోతుని వాళ్ళంటే బాధపడతారు. ఆత్మగౌరవం నా ద్రవిడ సోదరులు అంత ఆత్మగౌరవాలని ఇలా తోలు బొమ్మల్లాగా ఆడించలేదా ఇవాళ పార్టీ? ఏం జరుగుతుంది? కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, నేను చెప్తున్నాను, ఏదో రోజు మేము మిగతా వాళ్ళందరినీ గౌరవిస్తాం, కానీ ఇలా దుర్మార్గుల కింద ఒక దేశద్రోహుల కింద దక్షిణాది వాళ్ళని నా తెలుగు జాతి 13.5 కోట్ల మందిని అవమానిస్తూ ఊరుకోం. హిందీ భాష గురించి మాట్లాడితే నమ్మ కన్నడ నా యడ్యూరప్ప గారు ఏ పార్టీ అయినా బీజేపీ అయినా నమ్మ కన్నడ నా కన్నడ కనుక అవమానం చేస్తూ ఊరుకోను ముఖ్యమంత్రి నేను చెప్తున్నాను అన్నాడు పీకేశారు. అన్నామలై గారు తెలుసా మీకు? తమిళనాడు ఫైర్ బ్రాండ్ బీజేపీ లీడర్, ఐఏఎస్ ఆఫీసర్ లీడర్, ఆ రాంగ్ పార్టీలో అనుకుంటాను రైట్ పర్సన్. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? అద్భుతం. నా అన్నామలై ఏమన్నాడు తెలుసా? ఆయన మీకు అనుసంధాన భాషగా హిందీ కావాలంటే నా తమిళ పెట్టుకోవయా దేశానికి, నీ హిందీని ఒప్పుకుంటాను అన్నాడు. ఎవరైతే ఏమైందండి, నేను మీకు అర్థమైంది కదా, ఆత్మగౌరవం కోసం నిలబడి నేను చెప్పిన తప్పు అయితే మాట్లాడమనండి. నేను ఎవరిని మా అమ్మగారి పేరు జిజేబాయ్, 92 సంవత్సరాలు 93 సంవత్సరాల క్రితం మహారాష్ట్ర జిజేబాయ్ అని పెట్టు. నాన్నగారి పేరు గాంధీ, గుజరాతీ పేరు. అయితే మేము అలాగ ఉండేవాళ్ళమేనా?